హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో నుంచి అయితే మనం సి లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో కంప్లీట్గా బిగినర్స్కి ఎవరైతే ఉన్నారో అసలు కోడింగ్ అంటే కానీ ప్రోగ్రామింగ్ అంటే అస్సలు ఐడియా లేని వాళ్ళు, ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు, కంప్లీట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో సి లాంగ్వేజ్ వచ్చేసి కంప్లీట్గా బేసిక్స్ నుంచి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం. అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు ఫుల్ కవరేజ్ ఉంటుంది. సో మనకి ప్లేలిస్ట్ రూపంలో అయితే ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాం. సో కంప్లీట్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే డైలీ అయితే ఫాలో అవ్వండి. సో కంప్లీట్గా మనం అయితే సి లాంగ్వేజ్ని కవరేజ్ చేస్తున్నాము ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. సో ఈ వీడియోలో అయితే మనం సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్, అదేవిధంగా వెరీ బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్, అదేవిధంగా సి లాంగ్వేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అదంతా కూడా చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్. సో వాట్ ఈస్ కంప్యూటర్? సో కంప్యూటర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అందరూ, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో అయితే కంప్యూటర్ని అయితే యూస్ చేసే ఉంటారు, ఏదో ఒక పని కోసం అయితే. సో కంప్యూటర్ అంటే మనకేం తెలుసు అంటే, మన నుంచి ఏదైతే ఇన్పుట్ తీసుకుంటుందో సో అది మనకు కావాల్సిన అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో అది మనకు తెలిసిన విషయం. అయితే సో ఇంకా మనం కంప్యూటర్ గురించి చాలా తెలుసుకోవాల్సింది అయితే ఉంది. సో కంప్యూటర్, సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో ఇక్కడ ఒక కుక్ ఉన్నాడు. సో ఈ కుక్ ఏం చేస్తాడు? సపోజ్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే సో మనకు కావాల్సింది ఆర్డర్ ఇస్తాం. సో ఆర్డర్ తీసుకెళ్ళి అతను ఏం చేస్తాడు? సో దానికి కావాల్సిన, మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో సో ఆర్డర్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాడు. సో అదంతా కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాడు. సో మనకు కావాల్సిన విధంగా, మనం ఎలా అయితే ఆర్డర్ ఇచ్చామో సో మనకు కావాల్సిన విధంగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి మనకైతే సర్వ్ చేస్తాడు. సో ఇక్కడ సేమ్ కంప్యూటర్ కూడా అంతే. సో మనం అయితే ఇన్పుట్ ఇస్తాం, ఇన్పుట్ తీసుకెళ్ళి కంప్యూటర్ అయితే ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. తర్వాత మనకు కావాల్సినట్టుగా అవుట్పుట్ అనేది మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇక్కడ చెఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సేమ్ అంతే. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ రా డేటా, ప్రాసెస్ ఇట్ యూజింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎ సిపియు. సో ఈ కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తెలుసుగా. సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సో ఆ ఇన్పుట్ని ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది మనకు కావాల్సినట్టుగా. సో మనం సపోజ్ ఒక క్యాల్కులేటర్ ఉందనుకోండి, క్యాల్కులేటర్లో ఏం చేస్తాం? ఒక 2 నెంబర్స్ ఇస్తాం, అడిషన్ చేయమని చెప్పేసి చెప్తాం. సో అదేం చేస్తుంది? మనం 2 నెంబర్స్ తీసుకుంటుంది, సో అడిషన్ పర్ఫామ్ చేస్తుంది, మనకైతే ఫైనల్గా అవుట్పుట్ని అయితే అడిషన్ చేసి టోటల్ సమ్ని అయితే మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ అంతే, మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, మనకైతే ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్గా అవుట్పుట్, మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ని అయితే జనరేట్ చేస్తుంది. సో అదేవిధంగా ఇంకా కంప్యూటర్ ఏం చేయగలదు అంటే, ఇట్ కెన్ స్టోర్ డేటా, పర్ఫామ్ హై స్పీడ్ క్యాల్కులేషన్ అండ్ ఎగ్జిక్యూట్స్ కాంప్లెక్స్ టాస్క్స్ అక్యురేట్లీ. సో మనకి మెమొరీ ఉంటుంది కాబట్టి డేటా స్టోర్ చేసుకుంటుంది, సిపియు ద్వారా హై స్పీడ్ క్యాల్కులేషన్ పర్ఫామ్ చేస్తుంది, సో కాంప్లెక్స్ టాస్క్ను కూడా వెరీ యాక్యురేట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో ఇది మనకి బేసిక్ ఐడియా అబౌట్ కంప్యూటర్. సో నెక్స్ట్ వచ్చేసి కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్ సిస్టంలో ఏ కీ కాంపోనెంట్స్ ఉంటాయి? సో ఇక్కడ ఇచ్చాం కదా, ఇన్పుట్ డివైస్, సిపియు, మెమొరీ, స్టోరేజ్ డివైస్, అవుట్పుట్ డివైస్. సో ఇవన్నీ కూడా కలగలిపి టుగెదర్గా మంచిగా వర్క్ చేస్తే మనకైతే కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇవన్నీ ఇన్పుట్ డివైస్, సిపియు, మెమొరీ, స్టోరేజ్ డివైస్, అవుట్పుట్ డివైస్ ఇవన్నీ కూడా టుగెదర్గా వర్క్ అవుతేనే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది కంప్యూటర్ ఇవ్వగలుగుతుంది, లేదంటే ఇవ్వలేదు. ఇన్పుట్ డివైస్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే మనం ఇన్పుట్ ఇవ్వలేం, సిపియు వర్క్ అవ్వకపోతే మనకు ప్రాసెసింగ్ జరిగేది, అవుట్పుట్ రాదు. అదే మెమొరీ సరిగా వర్క్ అవ్వకపోతే మనం అయితే స్టోర్ చేసుకోలేము డేటా. సో అదంతా కూడా ఈ కీ కాంపోనెంట్స్ అన్నీ కూడా మంచిగా వర్క్ అయ్యి టుగెదర్గా వర్క్ అవుతే మనకు కావాల్సిన అవుట్పుట్ని అయితే ఇది ఇవ్వగలుగుతుంది కంప్యూటర్, లేదంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనం తీసుకోలేము. సో ఇక్కడ కీ కాంపోనెంట్స్ మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ డివైజెస్ అన్నమాట. సో ఇన్పుట్ డివైజెస్ అంటే ఏముంటుంది? కీబోర్డ్, మౌస్, స్కానర్. సో అవన్నీ కూడా చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో అయితే యూజ్ చేసి ఉంటారు కదా, కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ కానీ. సో కీబోర్డ్ ద్వారా కూడా మనం అయితే ఇన్పుట్ ఇస్తాం కంప్యూటర్కి. సో త్రూ టైపింగ్ చేస్తాం కదా, సో కీబోర్డ్లో టైప్ చేసి కంప్యూటర్కి అయితే ఇన్పుట్ ఇస్తాం. అదేవిధంగా మౌస్. సో మౌస్ ద్వారా కూడా మనం అయితే ఇన్పుట్ అయితే ఇస్తాం కంప్యూటర్కి. సో మౌస్ని యూజ్ చేసుకొని డైనమిక్గా మనం అయితే పర్ఫామ్ చేస్తుంటాం కదా, చాలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, అప్లోడ్ చేస్తుంటాం. సో సెలెక్ట్ ఆపరేషన్స్ అన్నీ మనం అయితే మౌస్ ద్వారా చేసుకుంటుంటాం. సో మౌస్ కూడా ఒక ఇన్పుట్ డివైస్. అదేవిధంగా స్కానర్, డేటా ఎంట్రీ అనేది చేయొచ్చు మనం. సో ఈ కీబోర్డ్, మౌస్, స్కానర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్పుట్ డివైస్, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ కంప్యూటర్ సిస్టమ్కి. ఈ ఇన్పుట్ డివైస్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్.
సో మన కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలంటే త్రూ ఇన్పుట్ డివైజెస్ అనేది యూజ్ చేసుకొని మనమైతే కంప్యూటర్కి ఇన్పుట్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి CPU, కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. సో కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ద బ్రెయిన్ దట్ ఇంటర్ప్రెట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్. సో ఈ CPU ఏదైతే ఉందో మన హ్యూమన్ బాడీలో మన బ్రెయిన్ ఎలా ఉందో కంప్యూటర్లో కూడా కంప్యూటర్కి బ్రెయిన్ ఏది అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందంటే, సో మనం ఏదన్నా థాట్ చేసినా, ఏదన్నా వర్క్ చేయాలన్నా, ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా సో మన మెమొరీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కదా, మన బ్రెయిన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కదా. సేమ్ అంతే కంప్యూటర్లో ఏ వర్క్ జరగాలన్నా కూడా CPU అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో ఇక్కడ క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఈ క్యాల్కులేటర్ ఏం చేస్తుంది అంటే, సో మనం అయితే 2+4 అని చెప్పేసి ఇన్పుట్ ఇస్తాం. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇంటర్నల్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది, సో కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుంది, ఆ 2ని 4ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో మనం ప్లస్ ఆపరేషన్ అన్నాం కాబట్టి దాని మీద ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా మనకైతే అవుట్పుట్ 6గా టోటల్ సమ్ అయితే మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అదంతా కూడా CPU చేస్తుంది. CPU మన మొత్తం కంప్యూటర్కి బ్రెయిన్ అని చేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ. సో ఈ మెమొరీ వచ్చేసి టెంపరరీ స్టోరేజ్ ఫర్ యాక్టివ్ డేటా. సో ఈ మెమొరీ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది, ప్రైమరీ మెమొరీ, అదేవిధంగా సెకండరీ మెమొరీ అయితే ఉంటుంది. సో ప్రైమరీ మెమొరీ వచ్చేసి ర్యామ్ అంటాం, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనమాట. సో ఇక్కడ ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటే నేను ఒక రియల్ లైఫ్ అనాలజీ చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్ ఉంది, సో ఈ టేబుల్ని మీరు మెమొరీ అనుకోండి. సో ప్రజెంట్ ఈ టేబుల్ దగ్గర ప్రజెంట్ ఈ టైంకి సో నేను స్టడీ చేయాలనుకున్నాను. సో నేనేం చేస్తాను, సో వెంటనే నా బుక్స్ అన్నీ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టుకుంటాను. నాకు కావాల్సిన బుక్స్ నేను ఏవైతే చదవాలనుకుంటున్నానో సో ఆ బుక్స్ అన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టుకుంటాను. సో ఆ టేబుల్ మీద నాకు కావాల్సిన చెప్పి నేనైతే చదువుకుంటాను. తర్వాత ఆ టేబుల్ మీద బుక్స్ తీసేసి పక్కన పెడతాను. సో సేమ్ అంతే, టెంపరరీగా ఈ టేబుల్ మీద నాకు కావాల్సిన బుక్స్ తీసుకొచ్చి టెంపరరీగా చదువుకుంటున్నాను. తర్వాత నేను తీసుకొచ్చిన చోటే మళ్ళీ వెళ్ళి ఆ బుక్స్ అనేది పెడుతున్నాను. సో మళ్ళీ ఆ టేబుల్ అనేది ఖాళీ అవుతుంది. సో ఇక్కడ సేమ్ అంతే, మెమొరీ ర్యామ్ అని ఉంటుంది, ప్రైమరీ మెమొరీ. సో ప్రెజెంట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో కంప్యూటర్లో ఆ టైంకి ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో సో అది వచ్చేసి ర్యామ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ర్యామ్లో స్టోర్ అవుతుంది, ర్యామ్ నుంచి అయితే CPU తీసుకుంటుంది. సో CPU పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ అన్నీ కూడా మనకి మెమొరీ ర్యామ్లో అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ డివైజెస్. సో ఇక్కడ హార్డ్ డ్రైవ్స్, SSDs ఫర్ పర్మనెంట్ స్టోరేజ్ అని ఇచ్చాం కదా. సో నేను ఇంకో టైప్ మెమొరీ ఉందన్నా కదా, సెకండరీ మెమొరీ. సో అది హార్డ్ డ్రైవ్స్ అండ్ SSDs. ఇందులో ఏంటంటే పర్మనెంట్గా డేటా ఒక్కసారి వెళ్ళిందంటే డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. సో ఎటువంటి పవర్ లాస్ అయినా కూడా, ఎటువంటి ఇన్సిడెంట్స్ అయినా కూడా మనకైతే డేటా అనేది కరప్ట్ అవ్వదు, ఎక్కడ టర్మినేట్ అవ్వదు. మనకైతే డేటా అనేది పర్మనెంట్గా అయితే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది మెమొరీ అయితే, ర్యామ్ అండ్ రోమ్. సెకండరీ మెమొరీని ఏమంటామంటే రోమ్ అని చెప్పేసి అంటాం, రీడ్ ఓన్లీ మెమొరీ. సో ప్రైమరీ మెమొరీ వచ్చేసి ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ప్రైమరీ మెమొరీకి సెకండరీ మెమొరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రైమరీ మెమొరీలో కరెంట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ టైంకి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఆ ప్రోగ్రామ్ ర్యామ్లో అయితే ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యాక సో దాన్ని మన అవుట్పుట్ అయితే పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలంటే సెకండరీ మెమొరీలో స్టోర్ చేసుకుంటాం. సో సెకండరీ మెమొరీలో స్టోర్ చేసుకుంటే పర్మనెంట్గా ఉంటుంది, అంటిల్ మనం డిలీట్ చేస్తే తప్ప అది పర్మనెంట్గా ఉంటుంది. సో ర్యామ్లో అలా ఉండదు, టెంపరీగా ఉంటుంది. సో ఏదైనా పవర్ లాస్ అయినా, ఏదైనా ఇన్సిడెంట్ ఉన్నా సో ర్యామ్లో అయితే పర్మనెంట్గా స్టోర్ అవ్వదు, సో వెంటనే టర్మినేట్ అవుతుంది. సో పర్మనెంట్గా స్టోర్ అయ్యే మెమొరీ ఏదంటే సెకండరీ మెమొరీ, విచ్ ఇస్ స్టోరేజ్ డివైసెస్. సో అందులో మనం హార్డ్ డ్రైవ్స్, SSDs అని చెప్పేసి చాలా యూజ్ చేస్తుంటాం కదా కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో. సో అవన్నీ కూడా సెకండరీ మెమొరీస్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ డివైస్, విచ్ ఈజ్ లాస్ట్ కీ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో మనం ఇన్పుట్ ఇచ్చాం, అదేవిధంగా CPU ప్రాసెస్ చేసింది, సార్ అదేవిధంగా మెమొరీలో అయితే స్టోర్ చేసుకున్నాము, మెమొరీలో పర్ఫామ్ చేసాము ఆపరేషన్. సో ఫైనల్గా ఏం కావాలి మనకి, సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది మనకు కనపడాలి. సో అది ఎక్కడ కనపడుతుంది అంటే అవుట్పుట్ డివైజెస్ యూజ్ చేసుకొని మనకైతే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మానిటర్స్లో మనకైతే విజిబుల్గా అయితే అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా ప్రింటర్స్, సో ప్రింటర్స్లో కూడా మనం ఏం చేస్తాం, ఇన్పుట్ ఇస్తాం. సపోజ్ ఒక ఇమేజ్ ప్రింట్ అవ్వాలి నాకు అని చెప్పేసి ఇన్పుట్ ఇస్తాం. సో CPU ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేస్తుంది. ఒకే పేపర్లో
ఎన్ని ఇమేజెస్ ఉండాలి, ఎంత ఆస్పెక్ట్ రేషియో ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, అదంతా కూడా ప్రాసెస్ చేస్తుంది. సో అదంతా ప్రాసెస్ చేసి మనకైతే త్రూ పేపర్ అనేది ప్రింట్ చేసి మనకైతే అవుట్పుట్ ఇస్తుంది కదా. సో సేమ్ అంతే ఇక్కడ కూడా. సో అవుట్పుట్ డివైసెస్ వచ్చేసి మనకు మెయిన్గా గుర్తొచ్చేవి అయితే మానిటర్స్ అండ్ ప్రింటర్స్ ఫర్ డిస్ప్లేయింగ్ రిజల్ట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఈ 5 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి తెలుసుకుంటే మనకైతే బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. సో ఇన్పుట్ డివైస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమొరీ, ర్యామ్, స్టోరేజ్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. సో ఇవి వచ్చేసి మెయిన్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఇవన్నీ మంచిగా వర్క్ అవుతే మనకి ఏంటంటే కంప్యూటర్ అనేది మంచిగా మనకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే ఇస్తుంది, యాక్యురేట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది, మనకు కావాల్సిన రిజల్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో ఈ 4 ఫండమెంటల్ ఫంక్షన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్, ప్రాసెసింగ్, స్టోరేజ్, అవుట్పుట్, ఈ 4 ఫండమెంటల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మెయిన్ అనమాట. మనకి ఈ కంప్యూటర్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా, ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా కూడా మనకి మెయిన్గా ఈ 4 ఫండమెంటల్ ఫంక్షన్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇన్పుట్, ప్రాసెసింగ్, స్టోరేజ్, అవుట్పుట్. సో ఫస్ట్ ఇన్పుట్ చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్పుట్ డివైజెస్ యూజ్ చేసుకొని కంప్యూటర్కి అయితే మనం అయితే ఇన్పుట్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి రిసీవింగ్ డేటా. కంప్యూటర్ వచ్చేసి మన దగ్గర నుంచి డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది? త్రూ ఇన్పుట్ డివైజెస్ అయితే మన దగ్గర నుంచి డేటా అనేది కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ రిసీవ్ చేసుకుంది, ఓకే పర్లేదు. ఇప్పుడు మనం అయితే ఇన్పుట్ డివైస్ యూజ్ చేసాం, ఇన్పుట్ ఇచ్చాం, సో కంప్యూటర్ కూడా రిసీవ్ చేసుకుంది. తర్వాత ఏం చేస్తుంది? ప్రాసెసింగ్ చేస్తుంది. ప్రాసెసింగ్ అంటే మనం ఇక్కడ చెఫ్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. సో మన దగ్గర ఆర్డర్ తీసుకున్న తర్వాత చెఫ్ వెళ్ళి ఏం చేస్తాడు? అది మనం చెప్పినట్లుగా ఆ కుకింగ్ చేస్తాడు. ఆ ఫుడ్ మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ ఫుడ్ని అయితే కుకింగ్ చేస్తాడు. సేమ్ అంతే. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం, తర్వాత CPU ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. మనకు కావాల్సినట్టుగా ఏదైతే ఇన్పుట్ ఇచ్చి మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసామో సో ఆ అవుట్పుట్ మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా అది ఏం చేస్తుంది? ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మింగ్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. సో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్. సో 2+4 అలా ఇన్పుట్ ఇస్తే అదేం చేస్తుంది? పర్ఫామ్ చేస్తుంది. మనం సమ్ ఆపరేషన్ సెలెక్ట్ చేస్తే సమ్ పర్ఫామ్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ ఆపరేషన్ సెలెక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా రిసీవ్ డేటా కంప్యూటర్ అనేది రిసీవ్ చేసుకున్నాక తర్వాత ప్రాసెసింగ్ చేస్తుంది. మనం ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసామో సో దాని ప్రకారం ఆ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా అదైతే ప్రాసెసింగ్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ ఇచ్చాము, నెక్స్ట్ ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుంది? స్టోరేజ్. సో ఇప్పుడు ఆ పర్ఫామ్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో మనం అయితే ఆ డేటాను అయితే స్టోర్ చేసుకోవాలి పర్మనెంట్ ఫర్ ఫ్యూచర్ యూస్ కోసం. కానీ సో ఇమ్మీడియట్గా యూజ్ చేసుకోవాలన్నా కూడా సో ఆ డేటాని అవుట్పుట్ డేటా ఏదైతే వచ్చిందో సో దాన్ని అయితే మనం అయితే స్టోర్ చేసుకోవాలి. సో ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే నేను చెప్పాను కదా, సో కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ ర్యామ్లో ఉంటాయి. సో పర్మనెంట్గా స్టోర్ అయ్యే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టోరేజ్ డివైస్, హార్డ్ డ్రైవ్స్, SSD, సెకండరీ మెమోరీస్లో అయితే ఉంటాయని చెప్పాను కదా. సో సేమ్ అంతే, స్టోరేజ్లో మనం అయితే డేటా ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత మనం అయితే డేటాని సేవ్ చేసుకుంటాం. ఎందుకు సేవ్ చేసుకుంటాం? సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా ఆ డేటా, లేదంటే ఇమ్మీడియట్గా యూజ్ చేసుకోవాలన్నా కూడా మనం అయితే ఖచ్చితంగా డేటాను సేవ్ చేయాల్సి ఉంటుంది మెమొరీస్లో. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫండమెంటల్ ఫంక్షన్. సో మనం ఇన్పుట్ ఇచ్చాము, CPU పర్ఫామ్ చేసింది, అదేవిధంగా వచ్చిన అవుట్కమ్ని మెమొరీలో స్టోర్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనకి? సో అవుట్పుట్ చూపించాలి. సో ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చాము, చెఫ్ అనేవాడు ఫుడ్ ప్రిపేర్ చేశాడు. సో అవన్నీ కూడా నీట్గా ప్లేట్స్లో అరేంజ్ చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? మనకు తెచ్చి సర్వ్ చేస్తాడు. సేమ్ అంతే, కంప్యూటర్ కూడా ఇన్పుట్ తీసుకుంది, ప్రాసెసింగ్ చేసింది, అదేవిధంగా స్టోర్ చేసింది, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు సర్వ్ చేస్తుంది. సో మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో అవుట్పుట్ అనేది ఎట్లా డిస్ప్లే చేస్తుంది అంటే అవుట్పుట్ డివైజెస్ యూజ్ చేసుకొని మనకైతే అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చాం కదా, డిస్ప్లేయింగ్ ద ప్రాసెస్డ్ రిజల్ట్స్. సో CPU ఏదైతే ప్రాసెస్ చేసిందో ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మనకైతే అవుట్పుట్ డివైజెస్ యూజ్ చేసుకొని అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇవి మనకి మెయిన్గా 4 ఫండమెంటల్ ఫంక్షన్స్: ఇన్పుట్, ప్రాసెసింగ్, స్టోరేజ్, అవుట్పుట్. సో ఈ 4 ఫండమెంటల్ ఫంక్షన్స్ కూడా మంచిగా గ్రిప్ తెచ్చుకుంటే బేసిక్స్ అనేవి మంచి స్ట్రాంగ్ అవుతాయి, మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది అని చెప్పేసి మనం అయితే వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ కంప్యూటర్ కానివచ్చు, కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అర్థమైంది అనుకుంటున్నాం. సో రియల్ లైఫ్ అనాలిసిస్ అయితే చూసాం, క్యాల్కులేటర్ ఫర్ CPU చూసాం, అండ్ ఇక్కడ టేబుల్, బుక్, సినారియో కూడా మనం అయితే ర్యామ్కి అయితే చూసాం. సో నెక్స్ట్ అయితే ఫండమెంటల్ ఫంక్షన్స్ అనేవి చూసాం. సో ఇన్పుట్, ప్రాసెసింగ్, స్టోరేజ్, అవుట్పుట్.
సో ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయాలంటే కంప్యూటర్లో ఈ 4 ఫండమెంటల్ ఫంక్షన్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, ఫైనల్గా మనకైతే అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫంక్షన్స్ అబౌట్ కంప్యూటర్. సో అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కోడింగ్. సో నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి వాట్ ఈస్ కోడింగ్. సో కోడింగ్ అంటుంటారు చాలామంది, రాస్తుంటారు. సో ఏదేదో లాంగ్వేజ్ రాస్తుంటారు. సో ఇక్కడ ఇమేజ్లో కూడా ఉంది కదా, ఏదేదో లాంగ్వేజ్ ఉంది, మనకు అర్థం కాదు కదా. సో ఇదంతా ఏమంటారు అంటే కోడింగ్ అంటారు. సో కోడింగ్ అంటే ఏంటి, సో కోడింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, సో అదంతా కూడా ఇప్పుడు చూద్దాం. కోడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, టెస్టింగ్ అండ్ మెయింటైనింగ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్. సపోజ్ ఇక్కడ చెఫ్ ఉన్నాడు. సో చెఫ్ ఏం చేస్తాడు, మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తాడు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాడు. సపోజ్ ఇప్పుడు మనం ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆ కాఫీ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా కిచెన్కి వెళ్తాడు. సో కిచెన్కి వెళ్ళి స్టెప్ బై స్టెప్ కాఫీని, మనం ఇచ్చిన ఆర్డర్ని స్టెప్ బై స్టెప్ అయితే పర్ఫామ్ చేస్తాడు. సో ఎలా పర్ఫామ్ చేస్తాడు, సో ఒక బౌల్, ఏదైనా ఒక ప్యాన్ తీసుకుంటాడు లేదా బౌల్ తీసుకుంటాడు, తర్వాత గ్యాస్ ఆన్ చేస్తాడు, తర్వాత వాటర్ పోస్తాడు, తర్వాత కాఫీ పౌడర్, తర్వాత మిల్క్. సో అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాడు. సో అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాడు కదా, ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో సపోజ్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట చెఫ్కి, ఇలా స్టెప్ బై స్టెప్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఒక ప్రాసెస్కి. సో అలా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోడింగ్ అని చెప్పేసి అంటాము. సో ఆ కోడింగ్ ఏం చేస్తుంది, కంప్యూటర్కి చెప్తుంది మనకు కావాల్సిన టాస్క్ ఏదైతే పర్ఫామ్ చేయాలో. సో మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంటే కోడింగ్ ద్వారా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో ఈ కోడింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఇమేజెస్లో ఇది ఇక్కడ ఉంది కదా, ఇమేజ్లో మనం అయితే మెన్షన్ చేసాం కదా. సో ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా కోడింగ్ అని చెప్పేసి అంటాం. సో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎందుకు ఇస్తామంటే మనకు కావాల్సిన టాస్క్ పర్ఫామ్ చేయమని చెప్పేసి మనం అయితే కంప్యూటర్కి చెప్తాం అనమాట. సో ఇప్పుడు హ్యూమన్ ఉన్నాడు, హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ అవ్వాలంటే మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా. సో హ్యూమన్ కంప్యూటర్కి అర్థమయ్యేలా కమ్యూనికేట్ అవ్వాలి, అర్థమయ్యేలా మనం అయితే వర్క్ చేయించుకోవాలి అంటే సో మనం అయితే కోడింగ్ చేయాలి. సో కోడింగ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్స్. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్. మనం అయితే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ ఉంది కదా, ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ కంప్యూటర్, సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ హౌ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్. సో మనకు కావాల్సిన టాస్క్ ఏదైతే ఉందో, మనం ఏదైతే అవుట్పుట్ పొందాలనుకుంటున్నామో సో ఆ అవుట్పుట్ కోసం ఎలా పర్ఫామ్ చేయాలి, హౌ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కంప్యూటర్కి ఇస్తాం. సో కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మనకైతే అవుట్పుట్ అనేది పర్ఫామ్ చేస్తుంది, మనకు ప్రొడ్యూస్ చేస్తాం. సేమ్ ఇక్కడ చెఫ్ అనాలజీ ఉంది కదా, సో అతని ఇన్స్ట్రక్షన్స్ అన్ని, మన ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతాడు. సో మన ఆర్డర్ తగ్గట్టు దాన్ని ప్రిపేర్ చేసి మనకైతే సర్వ్ చేస్తాడు. సేమ్ అంతే ఇక్కడ కూడా. సో కోడింగ్ ద్వారా ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్యూటర్కి ఇస్తాము. సో కంప్యూటర్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంది ఎగ్జాక్ట్గా మనం ఇచ్చినట్టుగా. సో ఫాలో అయ్యి మనకేం చేస్తుంది, ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చాక ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ హ్యూమన్ లాజిక్ అండ్ మెషిన్ లాంగ్వేజ్. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో మనం హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేట్ కావాలంటే మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అదేవిధంగా హ్యూమన్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అయ్యి వర్క్ చేయించుకోవాలంటే సో మనకున్న ఏకైక దారి వచ్చేసి కోడింగ్. సో మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కంప్యూటర్కి అర్థమయ్యేలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేసుకుంటుంది కోడింగ్, కంప్యూటర్ వచ్చేసి తనకు కావాల్సిన మెషిన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసుకొని మనకి ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సో అవుట్పుట్ తగ్గట్టుగా అది పర్ఫామ్ చేసి మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది అవుట్పుట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఆ కోడింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎనేబులింగ్ ద క్రియేషన్ ఆఫ్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ ఏఐ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాస్తామని చెప్పాను కదా, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎందులో రాస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, మెన్షన్ చేశాను. సపోజ్ ఇప్పుడు హ్యూమన్స్ కమ్యూనికేట్ అవుతున్నారు. సో కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మాట్లాడుతున్నాం. సో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో ఎలా మాట్లాడుతున్నాం అంటే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఇంగ్లీష్ ఉంది, సో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ సేమ్ అంతే, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం, ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇస్తున్నాం అంటే సో దట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా, C++. ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి కదా మనకి. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం అయితే ఏం చేస్తాం, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోడింగ్. సో కోడింగ్ అంటే ఏం లేదు, జస్ట్
సో ఒకసారి సమ్మరీ చూసుకుంటే జస్ట్ కోడింగ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మనకు కావాల్సిన టాస్క్ పర్ఫామ్ చేయించుకోవడానికి కంప్యూటర్కి మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. సో దాన్నే కోడింగ్ అంటారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తామంటే లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఇస్తాం. సో ఆ లాంగ్వేజ్ ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం అయితే కంప్యూటర్కి మనకు కావాల్సిన అవుట్కమ్ పర్ఫామ్ చేయడానికి మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కోడింగ్. సో అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోడింగ్. సో కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోడింగ్లో మనకైతే ఫస్ట్ పర్పస్, హౌ ఇట్ వర్క్స్, లాంగ్వేజ్ అండ్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సపోజ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోడింగ్. సో పర్పస్, సో కోడింగ్ చేయాల్సిన పని ఉంది. సో కోడింగ్ పర్పస్ ఏంటి? సో కోడింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, కోడింగ్ ఎందుకు చేస్తాము మెయిన్గా అంటే, సో టు సాల్వ్ ప్రాబ్లమ్స్, ఆటోమేట్ టాస్క్స్ అండ్ క్రియేట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సపోజ్ మనం ఏం చేస్తాం, మనకి రియల్ లైఫ్ ప్రాబ్లం, సపోజ్ ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు ChatGPT ఉంది. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇంతకుముందు క్రోమ్లో వచ్చేసి మనకు కావాల్సిన రిజల్ట్స్ ఏదైనా బ్రౌజర్లో క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసేవాళ్ళం. అది డిఫరెంట్ వెబ్సైట్స్ని అయితే మనకు చూపించేది. సో అందులో వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళం. సో కొన్నిసార్లు దొరికేది, కొన్నిసార్లు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది దొరకకపోయేది. సో ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో సో దానికి టైలర్డ్గా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఎటువంటి వెబ్సైట్స్ ఇచ్చి అందులో చెక్ చేయమని అయితే మనకు చెప్పట్లేదు. సో ఇక్కడ మనకు ప్రీవియస్గా ఉన్న ప్రాబ్లమ్ని అయితే మనమైతే రీసాల్వ్ చేసాం. సో ఎట్లా రీసాల్వ్ చేసాం? త్రూ ఏఐ యూజ్ చేసాం. సో ఏఐలో మనకి పైథాన్ కానీ సో ఇలా చాలా లాంగ్వేజెస్ అయితే యూజ్ చేస్తుంటారు కదా. సో అలా కోడింగ్ యూజ్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేస్తాం. సో అదే విధంగా ఆటోమేట్ టాస్క్స్, సో రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఆటోమేట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా కోడింగ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ టాస్క్స్ ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఆటోమేటిక్గా కంప్లీట్ అయ్యే విధంగా అయితే మనం కోడింగ్ రాస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో మనకి చాలా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్. సో ఇవన్నీ కూడా మనకి ఎలా తయారు చేశారంటే త్రూ కోడింగ్. సో కోడింగ్ రాశారు, ఇన్స్ట్రక్షన్స్ రాశారు, ఇన్స్ట్రక్షన్ రాసి త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని అయితే డెవలప్ చేశారు. సో ఇది వచ్చేసి పర్పస్. కోడింగ్ ఎందుకు రాయాలి అంటే టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, ఆటోమేట్ టాస్క్, క్రియేట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో ఇంకా చాలా మనం అయితే చేయొచ్చు త్రూ కోడింగ్. సో నెక్స్ట్ వచ్చేసి హౌ ఇట్ వర్క్స్. సో కోడింగ్ అనేది ఎలా పనిచేస్తుందని చెప్పేసి చూద్దాం. సో పర్పస్ అయితే చూసాం. నెక్స్ట్ కోడింగ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి చూద్దాం. సో కోడర్స్ రైట్ ఆల్గరిథమ్స్, లాజికల్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెషిన్ కోడ్. సపోజ్ ఇక్కడ ఒక అనాలజీ అయితే ఇచ్చాను. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఒక కాఫీ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, కాఫీ అంటే స్టెప్ బై స్టెప్గా పర్ఫామ్ చేస్తాం. ముందైతే ప్లానింగ్ చేసుకుంటాం, ఎలా టీ అనేది ప్రిపేర్ చేయాలి, ఎలా కాఫీ అనేది ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తాం, స్టవ్ వెలిగిస్తాం, తర్వాత ఏం చేస్తాం, బౌల్ పెడతాం, తర్వాత మిల్క్, తర్వాత వాటర్, తర్వాత కాఫీ పౌడర్, అలా స్టెప్ బై స్టెప్ అయితే మనం అయితే ప్లాన్ చేసుకుంటాం. అలా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసిన ప్రకారం అయితే మనం పర్ఫామ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. కోడర్స్ ఏం చేస్తారు, కోడింగ్ రాసేవాళ్ళు ఆల్గరిథం ముందే ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ ఏమేం చేయాలి మొత్తం డీటెయిల్గా అయితే ప్లాన్ చేసుకుంటారు లాజికల్గా. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఆ ప్లానింగ్ ప్రకారం, ఆల్గరిథం ప్రకారం సో అలా ప్లాన్ చేసేదాన్ని మనం అయితే ఇక్కడ ఆల్గరిథమ్స్ అంటాము. సో ఏదైతే లాజికల్ స్టెప్ బై స్టెప్గా మనం ప్లాన్ చేస్తాం దాన్ని ఆల్గరిథం అని చెప్పేసి అంటాము. సో అలా ప్లాన్ చేసిన ఆల్గరిథం ప్రకారం కోడర్స్ ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాస్తారు. సపోజ్ ఇక్కడ టీ అనాలజీలో చెప్పాను కదా, స్టవ్ ఆన్ చేయడం. సో అదంతా ముందే ప్లాన్ చేసుకున్నాను. సో ముందే ప్లాన్ చేసుకుని ఏం చేశాడు, ఆ ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ అనేది కాఫీ అయితే ప్రిపేర్ చేశాడు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఒక సాఫ్ట్వేర్కి సపోజ్ ఇప్పుడు వాట్సాప్ ఉంది. సో దానికి స్టెప్ బై స్టెప్గా అయితే ప్లానింగ్ చేసుకుంటారు. తర్వాత స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్, ఫస్ట్ యూజర్ రావాలి, తర్వాత సైన్ అప్ అవ్వాలి, తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ డిస్ప్లే అవ్వాలి. సో ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ రాసుకొని దానికి తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది ఇన్స్ట్రక్షన్స్ ఏం చేసుకుంటుంది కంప్యూటర్, దానికి అర్థమయ్యే విధంగా మిషన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని సో మనకైతే ఫైనల్గా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కీ ఆస్పెక్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ అనమాట. సో ఇంతకుముందే చెప్పాను కదా, హ్యూమన్స్ టు హ్యూమన్స్ వచ్చేసి మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎలా అవుతామంటే త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ కోడింగ్. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని. సో మనం ఇప్పుడు ఎట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ యూజ్ చేసుకొని మాట్లాడుతున్నాము, కమ్యూనికేట్ అవుతున్నాము, సేమ్ అంతే కంప్యూటర్లో దానికి అర్థమయ్యేటట్లు మనం
కమ్యూనికేట్ అవ్వాలంటే సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి యూజ్ చేయాలి మనం. సో అందులో మనం స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు తెలిసే చాలా పైథాన్, జావా స్క్రిప్ట్, C++, జావా, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. సో వాటి స్పెసిఫిక్ ఫంక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం అయితే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతాం. ఆ కోడింగ్ స్టెప్ బై స్టెప్ రాసి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనం అయితే జనరేట్ చేస్తాం అన్నమాట. కంప్యూటర్ అయితే జనరేట్ చేస్తుంది. సో మనం అయితే అవుట్పుట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్. సో కోడింగ్లో ఏముంటాయి, మెయిన్గా కోడింగ్లో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏ కాంపోనెంట్స్ ఉంటాయంటే, సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఇచ్చాం కదా 3 ఫంక్షన్స్. మెయిన్గా మనకు కోడింగ్ అంటేనే మెయిన్ కాంపోనెంట్స్ ఏవి గుర్తొస్తాయంటే స్టోరింగ్ డేటా, క్యాలిక్యులేషన్స్, అదేవిధంగా డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ స్టోరింగ్ డేటా అంటే సో కోడింగ్ ఇన్వాల్వ్స్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్, ఆపరేటర్స్, కండిషన్స్ ఇవన్నీ కూడా మనం అయితే ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ జస్ట్ కాంపోనెంట్స్ పర్పస్ అయితే చెప్తున్నాను. సో స్టోరింగ్ డేటాను స్టోర్ చేసుకోవడం, మనం ఇచ్చిన డేటాను స్టోర్ చేసుకోవడం. సో క్యాల్కులేషన్స్ అంటే ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మన డేటా మీద క్యాల్కులేషన్స్ కానీ ఏవైనా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ప్రాసెసింగ్ చేయడం. అదేవిధంగా డెసిషన్ మేకింగ్ చేయడం. సో ఇవన్నీ కూడా కోడింగ్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోడింగ్: పర్పస్, హౌ ఇట్ వర్క్స్, లాంగ్వేజెస్, అదేవిధంగా కాంపోనెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్. సో చాలామంది ఏం చేస్తుంటారు అంటే కోడింగ్కి ప్రోగ్రామింగ్కి మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కోడింగ్ అంటారు, కోడింగ్లో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, మళ్ళీ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఇన్ని పేర్ల మధ్య ఏమవుతుందంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాట్ ఈస్ కోడింగ్, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ మధ్య చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ఆ కన్ఫ్యూజన్కి ఒక బ్రేక్ వేసేద్దాం. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? సో ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ఏ కంప్యూటర్. సో ఈ ప్రోగ్రామింగ్ అంటే ఈ కోడింగ్ ఏదైతే ఉందో అది సబ్సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ వచ్చేసి మనం అయితే డిజైన్ చేయాలి, లాజిక్ డిజైన్ చేయాలి, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా పర్ఫామ్ చేస్తున్నాం అంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. సో దానికి స్టెప్ బై స్టెప్ అయితే కోడింగ్ చేయాలి మనం. తర్వాత టెస్టింగ్ చేయాలి, మనకు కావాల్సినట్టు అవుట్పుట్ వస్తుందా, ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి టెస్టింగ్ చేయాలి. సో ఎర్రర్స్ మనం బగ్స్ అంటాం కాబట్టి సో అవన్నీ డీబగ్గింగ్ చేయాలి, ఎర్రర్ ఫ్రీ చేయాలి సో కోడ్ని. సో ఇవన్నీ కలిపి ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్, ఈ 4 ఆస్పెక్ట్స్ ఇవన్నీ కలిపి మాట్లాడితే మనమైతే ప్రోగ్రామింగ్ అంటాం. సో కోడింగ్ ఈజ్ ద జస్ట్ సబ్సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కోడింగ్. సో ప్రోగ్రామింగ్ అని దేన్ని అంటాం మనం? ఈ 4 ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి మాట్లాడితే మనం అయితే ప్రోగ్రామింగ్ అంటాం. ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, డిబగింగ్. ప్లానింగ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ రావాలి, తర్వాత టెస్టింగ్ చేయాలి, తర్వాత ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ ఫ్రీ చేయాలి, డీబగింగ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే, ఈ ప్రాసెస్ అన్నిటి గురించి మాట్లాడితే మనం అయితే దాన్ని ఏమంటాం? ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనం ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, డిబగింగ్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ అంటాం కదా. సో ఈ ప్రోగ్రామింగ్ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద అయితే మెయిన్గా అయితే ఫోకస్ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా రిపిటేటివ్ టాస్క్స్ని ఆటోమేట్ చేయడం, సో అదేవిధంగా మనం అయితే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం. సో ఇవన్నీ కూడా మనం అయితే ప్రోగ్రామింగ్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం, డెవలప్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చాం కదా, కోడింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో చాలామంది కోడింగ్కి ప్రోగ్రామింగ్కి మధ్య డిఫరెన్స్ ఫీల్ అవుతుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు అని చెప్పాను కదా. సో జస్ట్ ఏం లేదు, కోడింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కంప్యూటర్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో ఆ కోడింగ్ వచ్చేసి ప్రోగ్రామింగ్లో ఒక పార్ట్. సో ప్రోగ్రామింగ్లో మనం ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్, సో ఇవన్నీ కలిపి మాట్లాడితే ప్రోగ్రామింగ్ అంటాం. సో ఈ కోడింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ కింద ఇచ్చాం కదా, సో ప్రోగ్రామింగ్ ఈజ్ ఈక్వల్ టు డిజైనింగ్ అండ్ బిల్డింగ్ ఏ సొల్యూషన్ యూజింగ్ కోడ్. సో అలా మనమైతే కోడింగ్ యూజ్ చేసి సో సొల్యూషన్స్ని అయితే డిజైన్ చేస్తాం. సో ఆ సొల్యూషన్ ఎలా డిజైన్ చేస్తామంటే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్లానింగ్, కోడింగ్, సో టెస్టింగ్, డీబగింగ్, సో ఈ డిజైనింగ్ ప్రాసెస్ యూజ్ చేసి మనం అయితే కోడింగ్ ద్వారా సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాం. సో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాం. సో అందరికీ ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో కోడింగ్ అంటే డిఫరెన్స్, అదేవిధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకైతే క్లియర్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అవర్ మెయిన్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ సి ప్రోగ్రామింగ్. సో మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా బేసిక్స్ నుంచి ఎవరైతే బిగినర్స్ ఉంటారో, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారో, సో వాళ్ళ కోసం మనమైతే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సి లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో సి ప్రోగ్రామ్, వాట్ ఈస్ సి ప్రోగ్రామింగ్? సో ప్రోగ్రామింగ్ అంటే ఆల్రెడీ చూసాం కదా మనం. సో కోడింగ్ యూజ్ చేసుకొని మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్లానింగ్ చేస్తాం, డిజైన్ చేస్తాం సొల్యూషన్స్ని.
సో అది ఆ కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కంప్యూటర్కి ఇస్తా అని చెప్పాం కదా. సో సి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సిని యూజ్ చేసుకొని కూడా మనం అయితే కోడింగ్ చేస్తాం. సిని యూజ్ చేసుకొని సి లాంగ్వేజ్లో మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ రాసి కంప్యూటర్కి ఇస్తాం. సో మన కంప్యూటర్ మనకు కావాల్సిన అప్లికేషన్ కానీ ఏదైనా సొల్యూషన్స్ కానీ బిల్డ్ చేసి ఇస్తుంది. సో వాట్ ఈజ్ సి ప్రోగ్రామింగ్? సో సి ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో సి ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా సిలో. సో హ్యూమన్స్కి అర్థం అవుతుంది, రీడబుల్ ఉంటుంది. సో సి ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సిని ఎందుకు యూజ్ చేస్తాం? టు రైట్ ప్రోగ్రామ్స్ ఫర్ కంప్యూటర్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా, కంప్యూటర్కి మనం అయితే ప్రోగ్రామ్స్ రాస్తాం. ప్రోగ్రామ్స్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్. సో కోడింగ్ రాస్తాం. సో సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం అయితే ప్రోగ్రామ్స్ రాస్తాం. సో ఈ సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డెన్నిస్ రిచీ అనే ఆయన 1972లో అయితే సి లాంగ్వేజ్ అయితే డెవలప్ చేశారు. సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఈ సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఎక్కువగా సిస్టమ్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఏవైతే యాప్స్ ఉంటాయో కొన్ని సిస్టమ్ అప్లికేషన్స్ అలా, సో వాటిని డెవలప్ చేయడానికి సి లాంగ్వేజ్ అయితే యూజ్ చేసి కోడింగ్ రాస్తుంటారు. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో సిలో మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్పీడ్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. సో స్పీడ్ చాలా స్పీడ్గా మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతుంది. సో స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఇస్ ద అడ్వాంటేజెస్ ఫర్ సి ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామింగ్ సి, అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో ఇక్కడైతే నేను కోడింగ్ బ్లాక్స్ అనే కంపైలర్ అయితే యూజ్ చేస్తున్నాను సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో కంపైలర్ అంటే ఏంటి అదంతా కూడా మనం అయితే చూద్దాము. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలని చెప్పేసి చూద్దాము. సో మీకు ఆన్లైన్లో కూడా సి లాంగ్వేజ్ కంపైలర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే చాలా ఆన్లైన్ కంపైలర్స్ వస్తాయి. లేదు అంటే కోడ్ బ్లాక్స్ అని చెప్పేసి బ్రౌజర్లో సెర్చ్ చేసి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ సిస్టమ్ కోసం. సో ఇన్స్టాల్ చేసుకొని అందులో ప్రాక్టీస్ చేయొచ్చు ప్రోగ్రామ్స్ అయితే. లేదంటే మీరు మొబైల్లో ఆన్లైన్లో కూడా ఆన్లైన్ సి లాంగ్వేజ్ కంపైలర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే సో మీకైతే ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతాయి కంపైలర్స్. సో వాటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కోడ్ బ్లాక్స్ అని చెప్పేసి బ్రౌజర్లో వెతికినా మీకైతే అవైలబుల్ ఉంటుంది. విండోస్ కానివచ్చు, మ్యాక్, లైనక్స్, ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే ఉంటుంది. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉంది కదా సి లాంగ్వేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి సి లాంగ్వేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ సి లాంగ్వేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చాం కదా. సో సి లాంగ్వేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం కొన్ని లైన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అదేవిధంగా ఇంట్ మెయిన్, అదేవిధంగా printf, రిటర్న్ 0. సో ఇవన్నీ కూడా ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది వచ్చే ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సి లాంగ్వేజ్లో ఎలా రాయాలి ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఈ లైన్స్ ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం. సో నేను ఇక్కడ ఇది హలో వరల్డ్ అని ఉంది కదా. సో ఈ హలో వరల్డ్ మనకు అవుట్పుట్లో కనపడాలి, డిస్ప్లేగా కనపడాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఇక్కడ 1 2 3 4 లైన్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఏం చేస్తుంది కంప్యూటరు, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ చేసి నాకు కావాల్సిన ఈ హలో వరల్డ్ టెక్స్ట్ అని చెప్పేసింది కదా. సో దాన్ని అయితే డిస్ప్లే మీద అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ చేయాలి. సో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారా, హలో వరల్డ్ అని చెప్పేసి మనకైతే చూపిస్తుంది. సో ఇలా హలో వరల్డ్ అని చెప్పేసి అవుట్పుట్ రావడానికి నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ రాశాను. 1 2 3 4 లైన్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశాను. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి, ఇంట్ మెయిన్ అని ఉంది, అదేవిధంగా printf, రిటర్న్ 0. సో ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని నేనేం చేశానంటే ఇన్స్ట్రక్షన్స్ ఆ కోడ్ రాశాను, సిలో కోడ్ రాశాను. సో దాని ద్వారా ఏమైంది, నాకు కావాల్సిన హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకు అవుట్పుట్లో అయితే డిస్ప్లే అయిపోయింది. సో ఇప్పుడు ఈ హ్యాష్ ఇంక్లూడ్, ఇంట్ మెయిన్ ఇదంతా ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసే ముందు, సి లాంగ్వేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ రాసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి మనం కొన్ని ప్రీ ప్రాసెసర్ హెడర్ ఫైల్స్ అనేది ఇస్తాము. సో ఈ హెడర్ ఫైల్ అంటే ఏంటి, ఇది ఎందుకు రాయాలి, స్టార్టింగ్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈ హెడర్ ఫైల్స్ అనేవి ఎందుకు రాయాలి, ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఏంటి అంటే, సో సపోజ్ ఇక్కడ కొన్ని printf, సో ఇన్పుట్ ఫంక్షన్స్, అవుట్పుట్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా.
సో అవన్నీ వాటి డెఫినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ప్రింట్ఎఫ్ అని ఉందో, సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఉంది కదా, సో ఈ ప్రింట్ఎఫ్లో ఇచ్చిన హలో వరల్డ్, సో అవుట్పుట్లో మనకైతే హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది కదా. సో అలా అవుట్పుట్లో ఈ ప్రింట్ఎఫ్ యూజ్ చేసినప్పుడు అవుట్పుట్లో హలో వరల్డ్ రావాలి అని చెప్పేసి దాని డెఫినేషన్ ఈ #include_stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. సో ఇక్కడ stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనమాట. సో ఈ ప్రింట్ఎఫ్ యూజ్ చేసినప్పుడు అవుట్పుట్లో ఆ ప్రింట్ఎఫ్లో ఏదైతే ఇస్తామో ఆ టెక్స్ట్ అవుట్పుట్లో కనబడాలి. సో ఈ ప్రాసెస్, ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ప్రింట్ఎఫ్ యూజ్ చేసినప్పుడు అవుట్పుట్లో టెక్స్ట్ ఏదైతే కనపడాలని ఉందో, సో ఆ డెఫినేషన్, ఆ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి లైబ్రరీ ఫైల్లో అయితే ఉంటుంది, హెడర్ ఫైల్స్లో అయితే ఉంటుంది. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ stdio.h అని ఉంది కదా, సో అలా ఉంటుంది. సో ఈ ప్రింట్ఎఫ్కి ఇంకా ఈ ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్, ఎందుకంటే మనకైతే ఇందులో రాసింది అవుట్పుట్లో కనపడుతుంది కాబట్టి అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. సో ఈ ప్రింట్ఎఫ్లో ఉన్నది మనకు అవుట్పుట్లో కనపడుతుంది కాబట్టి, సో ఇలా కనపడాలంటే ఈ ప్రింట్ఎఫ్ కోసం అదేవిధంగా ఇంకా ఇన్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ stdio.h అయితే రాయాలి. సో ఈ #include_stdio.h అనేది ఇంక్లూడ్ చేయకపోతే మనకైతే ఈ ప్రింట్ఎఫ్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ ప్రింట్ఎఫ్ ఏం పని చేయాలి, ఎలా వర్క్ అవ్వాలి, ఆ ప్రింట్ఎఫ్లో ఇచ్చింది ఏం అవ్వాలి, అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ హెడర్ ఫైల్స్లో అయితే ఉంటుంది. సపోజ్ ఇది ఒక ప్రింట్ఎఫ్ అనేది బుక్ అని చెప్పుకుంటే ఈ హెడర్ ఫైల్స్ వచ్చేసి లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. సో ఇలా #include_stdio.h, #includes_conio.h ఇలా చాలా హెడర్ ఫైల్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క హెడర్ ఫైల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి దానికోసం ఈ #include_stdio.h అనేది యూజ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేసాం అనమాట. సో ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లో వచ్చేసి మనమైతే ఇలా హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. సో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సో మనకు ఏవైతే యూజ్ అవుతాయో, ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే మనం యూజ్ చేయబోతున్నాం ప్రోగ్రామ్స్లో, సో అవన్నీ కూడా దానికి సంబంధించిన హెడర్ ఫైల్స్ అన్నీ కూడా మనం ప్రోగ్రామ్ రాసే ముందే, స్టార్ట్ చేసే ముందే ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ యూజ్ చేశాను కాబట్టి నాకు ప్రింట్ఎఫ్ వర్క్ అవ్వాలి అంటే #include_stdio.h అనే హెడర్ ఫైల్ కావాలి. సో అందుకోసం నేను ఏం చేశాను, #include_stdio.h అని చెప్పేసి ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చేసి #include_stdio.h అని చెప్పేసి రాశాను. సో ఇది ఫస్ట్ లైన్, హెడర్ ఫైల్స్ అంటాం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంట్ మెయిన్ అని ఉంది. సో ఇంట్ మెయిన్ అంటే సో మనం కంప్యూటర్కి చెప్పాలి, సో ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం చాలా లైన్స్ రాసాం, #include_stdio.h, ఇంట్ మెయిన్, ప్రింట్ఎఫ్, రిటర్న్ 0, అదేవిధంగా కొన్ని బ్రాకెట్స్ కూడా ఇచ్చాం ఇక్కడ. సో ఎక్కడి నుంచి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి అయితే కంప్యూటర్కి చెప్పాలి, లేదంటే కంప్యూటర్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో మనం అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి, ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం అయితే ప్రోగ్రామ్ కంప్యూటర్కి చెప్పాలి. సో అలా మెన్షన్ చేయడానికి, అలా ఇండికేట్ చేయడానికి ఇంట్ మెయిన్ అని చెప్పేసి రాస్తాం. సో ఇది వచ్చేసి మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ ఇచ్చాం కదా, మెయిన్ ఫంక్షన్ అంటాం, ఎంట్రీ పాయింట్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం కంప్యూటర్కి చెప్తాం. సో అందుకోసం ఏం చేస్తాం, ఇంట్ మెయిన్ అని చెప్పేసి రాస్తాం ఇక్కడ. సో ఈ మెయిన్ అనేది ఫంక్షన్ అనమాట. సో ఏదైనా టెక్స్ట్ రాసి ఇలా మనం ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ రాస్తే దాని ఫంక్షన్ అని చెప్తాం. సో ఆ ఫంక్షన్స్ అవన్నీ కూడా మనం ఫర్దర్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఇంట్ మెయిన్ అని ఇచ్చాం కదా, సో ఈ ఇంట్ మెయిన్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనమాట. సో ఎంట్రీ పాయింట్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి మనం అయితే కంప్యూటర్కి చెప్తున్నట్టు. సో నెక్స్ట్ ఈ ఇంట్ మెయిన్ తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, అదేవిధంగా క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఈ మధ్యలో అయితే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రావాలి. సో ఇంట్ మెయిన్ తర్వాత ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, అదేవిధంగా క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఏదైతే ఉందో, సో వీటి మధ్య ఏం చేయాలి, మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో ఇక్కడ నేను ప్రింట్ఎఫ్, అదేవిధంగా రిటర్న్ 0, 2 లైన్స్ ఉన్నాయి కదా. సో నాకు జస్ట్ అవుట్పుట్లో ఏం కనపడాలి, నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తానో సో అవుట్పుట్లో నాకు హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వడానికి నేనైతే ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను. సో అలా ప్రింట్ అవ్వడానికి నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి యూజ్ చేయాలి. సో అవుట్పుట్లో మనకి ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ కనపడాలి, ఏదైనా ప్రింట్ చేయాలి, మనం రాసిన ప్రోగ్రామ్ నుంచి ఏదైనా మనకు స్క్రీన్ మీద కనపడాలి అంటే మనం సి లాంగ్వేజ్లో ప్రింట్ ఫంక్షన్ అనేది చూస్తాం, ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్, ఎందుకంటే మనకు అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి దీన్ని అవుట్పుట్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాము. సో ఈ ప్రింట్ఎఫ్లో ఏ టెక్స్ట్ రాసినా కూడా ఆ టెక్స్ట్ అయితే మనకి అవుట్పుట్లో అయితే కనపడుతుంది. సో ఇక్కడ క్లియర్గా ప్రింట్ఎఫ్ అని చెప్పేసి ఓపెన్ బ్రాకెట్, అదేవిధంగా ఇది స్ట్రింగ్ కాబట్టి మనం అయితే డబల్ కోట్స్లో ఇవ్వాలి ఖచ్చితంగా లోపల. సో స్ట్రింగ్ అదంతా కూడా మనం ఫర్దర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్, అదేవిధంగా టెక్స్ట్ ఇవ్వాలి, ఏ టెక్స్ట్ అయితే ప్రింట్ అవ్వాలో అది డబల్ కోట్స్లో ఇచ్చేయాలి.
తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్. అంతే. ఈ సెమీకోలన్ ఎప్పుడైతే వస్తుందో అది ఆ లైన్కి ఎండ్ అనమాట. సో ఇప్పుడైతే ఈ సెమీకోలన్ పెట్టలేదంటే ఎర్రర్ వస్తుంది మనకి, ఎందుకంటే ఆ లైన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదేమో అని చెప్పేసి కంప్యూటర్ అనుకుంటాం. సో సెమీకోలన్ మెన్షన్ చేస్తే ఆ లైన్ అక్కడితో ఎండ్ అయిపోయింది, ఆ స్టేట్మెంట్ అంతే అని చెప్పేసి మనం కంప్యూటర్కి చెప్తున్నట్టు. సో ఇక్కడ సేమ్ అంతే. సో ఇక్కడ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసాము, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి కూడా ఇంట్ మెయిన్ అని చెప్పేసి రాసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఎందుకు రాసామంటే నాకు హెలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది అవుట్పుట్లో కనపడాలి. సో అలా కనపడాలంటే ఏం యూజ్ చేయాలి, ప్రింట్ ఫంక్షన్ అని చెప్పేసి యూజ్ చేయాలి. సో అది ప్రింట్ చేయాలి, నాకు ఏది కావాలో అది అవుట్పుట్లో ప్రింట్ చేయాలి కాబట్టి సో నేను ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ఎఫ్లో హెలో వరల్డ్ ఇచ్చాను కదా, సో అది నాకు అవుట్పుట్లో కనపడాలని చెప్పేసి నేను ప్రింట్ఎఫ్ అయితే యూజ్ చేశాను. అండ్ లాస్ట్లో రిటర్న్ 0. సో ఈ రిటర్న్ 0 ఎందుకు రాసామంటే ఇట్ ఇండికేట్స్ దట్ ప్రోగ్రామ్ ఎండెడ్ సక్సెస్ఫుల్లీ. సో సపోజ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఈ రిటర్న్ 0 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ ఆటోమేటిక్గా అజ్యూమ్ చేసుకుంటుంది ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పేసి. సో ప్రీవియస్ డేస్లో, ఎర్లియర్ డేస్లో ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ రాసేవారు సి లాంగ్వేజ్లో, సో ఖచ్చితంగా రిటర్న్ 0 అనేది మెన్షన్ చేయాలి, ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పేసి. సో అక్కడితో ఎండ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అని చెప్పేసి మనం ఇండికేట్ చేయాలి. సో రిటర్న్ 0, సో 0 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి సో మనం మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా ఇండికేట్ చేయాలి ఎర్లియర్ డేస్లో. సో ప్రజెంట్ కూడా మనం స్టాండర్డ్గా క్వాలిటీగా ప్రోగ్రామ్ రాయాలంటే సో ఖచ్చితంగా మా ఇంట్ మెయిన్ రిటర్న్ 0, సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో ఈ రిటర్న్ 0 ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిందని చెప్పేసి, సక్సెస్ఫుల్గా ఎండ్ అయిందని చెప్పేసి మనం ఇండికేట్ చేస్తున్నట్టుగా ఈ రిటర్న్ 0 అనే ప్రోగ్రామ్, ఈ రిటర్న్ 0 లైన్ అని చెప్పేసి రాస్తాం. సో ఇది మనకి సి లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో హెడర్ ఫైల్, అదేవిధంగా మెయిన్ ఫంక్షన్, అదేవిధంగా ప్రింట్ఎఫ్, రిటర్న్ 0. సో లాస్ట్లో ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ అయితే క్లోజ్ చేస్తాం. సో ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తే నాకేమవుతుంది, హెలో వరల్డ్ అని చెప్పేసి అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో హెలో వరల్డ్ అని చెప్పేసి అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో ఎలా ప్రింట్ అయిందంటే ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, సో ఈ ప్రింట్ఎఫ్ లోపల ఏదైతే ఇస్తామో అది మనకి అవుట్పుట్లో చూపించాలి. సో ప్రింట్ఎఫ్లో హెలో వరల్డ్ అని ఇచ్చాం. సో అదేం చేసింది, అవుట్పుట్లో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ హెలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఈ హెడర్ ఫైల్లో ఉంటుందో సో ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయిపోయి మనకి అవుట్పుట్లో ఏం చేసింది, హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ చేసి చూపించింది. సో ఇది మెయిన్ మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో వీటన్నిటి ఇంట్ మెయిన్, చాలామంది ఇంట్ మెయిన్ లేదా వాయిడ్ మెయిన్ పెట్టాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సపోజ్ ఈ ఇంట్ మెయిన్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అయితే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది ప్రోగ్రామ్ ఎండ్లో. సో ఈ రిటర్న్ 0 అని ఇచ్చాం కదా, సో ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో సో ఆ ఫంక్షన్ నుంచి ఈ రిటర్న్ 0 అనేది రిటర్న్ అవుతుంది, వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం అయితే ఇది రాయాలి. లేదా వాయిడ్ మెయిన్ అని పెట్టినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంపైల్ అవుతుంది. సో ఇక్కడ వాయిడ్ ఇచ్చాము. సో వాయిడ్ అంటే ఎంటీ అనమాట, ఏం రిటర్న్ అవ్వదు అని చెప్పేసి. సో ఈ రిటర్న్ 0 ఉంచకపోయినా ఏం కాదు, సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ రన్ చేస్తే సో చూసారా హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇంట్ అయిన రాయొచ్చు, వాయిడ్ అయిన రాయొచ్చు, అది ఎటువంటి ప్రాబ్లం మనకైతే క్రియేట్ చేయదు. సో ఇంట్ మెయిన్ రాసి ఇక్కడ రిటర్న్ 0 రాస్తే మనకైతే ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ లాగా, స్టాండర్డ్ సి ప్రోగ్రామ్ లాగా అయితే మనకు కనపడుతుంది. మ్యాండేటరీగా రాయాలి అంటే నో, మ్యాండేటరీగా రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంట్ మెయిన్ అయినా రాయొచ్చు, వాయిడ్ మెయిన్ అయినా రాయొచ్చు, రిటర్న్ 0 రాసినా రాయకపోయినా ఏం కాదు, మనకైతే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో మనం ఏం చేసాం, కోడింగ్ అనేది రాసాం, సోర్స్ కోడ్ అయితే రాసాం కంపైలర్లో. సో ఆ సోర్స్ కోడ్ మనకి కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, దానికి కంప్యూటర్కి అర్థమయ్యేలా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ఫైనల్గా మనకి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ అంతా మనమైతే ఫేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటాం. సో ఎలా ప్రాసెస్ అవుతుంది, సోర్స్ కోడ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి మనం చూద్దాం. సపోజ్ రియల్ వరల్డ్ ఎనాలిసిస్ చేస్తే సో కస్టమర్ వస్తాడు, రెస్టారెంట్ ఉంది అనుకోండి, కస్టమర్ వస్తాడు, సో ఆర్డర్ ఇస్తాడు, తర్వాత కిచెన్కి వెళ్ళి చెఫ్ ప్రాసెసింగ్ చేస్తాడు, ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు, ఫైనల్గా మనకైతే సర్వ్ చేస్తాడు కదా. సేమ్ అంతే సోర్స్ కోడ్ రాసిన తర్వాత సో అది కంప్యూటర్ ఎలా ప్రాసెస్ చేసుకుంటుంది, దానికి అర్థమయ్యేలా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, సో అదేవిధంగా మనకి ఫైనల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, సో అదంతా ఎలా జరుగుతుంది ఇంటర్నల్ ప్రాసెస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోర్స్ కోడ్ అనమాట. సో మనం ఏం చేసాము, మనకు ప్రింట్ఎఫ్లో ఇంతకుముందు కంపైలర్లో చూసాం కదా,
సో ప్రింట్ఎఫ్లో హెలో వరల్డ్ అని చెప్పేసి ఫైనల్గా మనకైతే అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేసాం, మనం ప్రోగ్రామ్ రాసాం, హెడర్ ఫైల్ రాసాం, మెయిన్ ఫంక్షన్ రాసాం, అదేవిధంగా హెలో వరల్డ్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి ప్రింట్ఎఫ్ రాసాం, ప్రోగ్రామ్ ఎండ్ అయిందని చెప్పేసి రిటర్న్ 0 రాసాం. సో మనం అయితే సక్సెస్ఫుల్గా కోడ్ అయితే రాసాం, మన హెలో వరల్డ్ అని చెప్పేసి కోడ్ అయితే రాసాం, రిటర్న్ బై ప్రోగ్రామ్. సో మనం అయితే కోడ్ రాస్తాం. సో దాన్ని హై లెవెల్ C++ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ప్రోగ్రామ్లో ఏముంటుంది, అవుట్పుట్ ఫంక్షన్స్, మెయిన్ ఫంక్షన్స్, హెడర్ ఫైల్స్, సో ఇలా చాలా ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తాం, ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సో C లాంగ్వేజ్ వచ్చేసి .c అని చెప్పేసి యూజ్ చేస్తాం. సపోజ్ ఫైల్ నేమ్ ప్రోగ్రామ్ అయితే program.c అని చెప్పేసి ఫైల్ని అయితే సేవ్ చేస్తాం. ఏ ఫైల్, ప్రోగ్రామ్ రాసిన ఫైల్ని program.c అని ఏదైనా మనకు ఇష్టం వచ్చిన నేమ్, సో ఎండింగ్లో .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సో సోర్స్ కోడ్ అయితే రాసాము. సో దాన్ని రియల్ వరల్డ్ అనాలజీలో ఎలా చెప్పుకోవచ్చు అంటే చెఫ్ రీడింగ్ రెసిపీ బుక్ అనమాట. సో రెసిపీ బుక్లో మనం అయితే కావాల్సిన రెసిపీ అయితే అందులో ఉంది. సో తర్వాత చెఫ్ ఏం చేస్తాడు, సో దాన్ని రీడ్ చేసి ఎలా ప్రాసెస్ చేస్తాడు. సో ఇక్కడ కూడా మనం అయితే ప్రోగ్రామ్ రాసాం, ప్రోగ్రామ్ సోర్స్ కోడ్లో రాసాం, ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్లో రాసాం. కానీ కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. సో ఈ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ని అది తనకు నచ్చిన కంప్యూటర్ బైనరీ లాంగ్వేజ్, తనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ఫైనల్గా మనకి కావాల్సిన అవుట్పుట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పేసి చూద్దాం. సో సోర్స్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, ప్రీ ప్రాసెసర్. సో ఈ ప్రీ ప్రాసెసర్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ప్రీ ప్రాసెసర్ అని ఉంది కదా. సో ఈ హెడర్ ఫైల్స్ తర్వాత ఈ ప్రీ ప్రాసెసర్ అనేవి ఉంటాయి. సో ఈ హెడర్ ఫైల్స్ #include stdio.h, సో వీటన్నింటిని కూడా మనం అయితే ప్రీ ప్రాసెసర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వీటి డెఫినేషన్స్ని అయితే అది కంపైలర్ ఏం చేస్తుందంటే, ప్రాసెస్ డైరెక్టివ్ స్టార్టింగ్ విత్ హ్యాష్, ప్రాసెసెస్ డైరెక్టివ్ స్టార్టింగ్ విత్ హ్యాష్, ఎక్స్పాండ్స్ #include ఫైల్స్, రీప్లేసెస్ #define మ్యాక్రోస్, అదేవిధంగా కామెంట్స్ రిమూవ్ చేస్తుంది, ప్రొడ్యూసెస్ మాడిఫైడ్ సోర్స్ కోడ్. సో ఇక్కడ పైన ఇచ్చాం కదా, నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, డేట్, టైం ఎక్సెట్రా. ఇది మనకి ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అవ్వదు. ఎందుకు ఇంక్లూడ్ అవ్వదు అంటే ఇది ఒక డాక్యుమెంటేషన్ టైప్. సో మనం ఒక ప్రోగ్రామ్ గురించి ఏవైనా డీటెయిల్స్ స్పెసిఫై చేయాలన్నా, ఆ ప్రోగ్రామ్ ఎవరు రాశారు, ఏ డేట్లో రాశారు, ఏ టైంలో రాశారు, సో ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే సో ఇలా కామెంట్స్ రూపంలో పెట్టచ్చు. సో ఇలా ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవ్వకుండా మనం ఏదైనా టెక్స్ట్ రాస్తున్నాం కంపైలర్లో అంటే సో ఇలా కామెంట్స్ రూపంలో సింగిల్ లైన్ కామెంట్స్ అయితే ఇలా ముందు డబల్ లైన్స్ పెడతాము, స్లాష్ లైన్స్ అయితే పెడతాము. అదేవిధంగా మల్టిపుల్స్ లైన్స్లో మనకైతే కామెంట్స్ కావాలి అంటే సో ఈ విధంగా అయితే స్పెసిఫై చేస్తాం. /*, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని లైన్స్లో అయితే మనం డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకున్నామో ఆ డీటెయిల్స్ రాస్తాం. తర్వాత */# అయితే మనం ఎండ్ చేస్తాం. సో వీటిని కామెంట్స్ అంటాం. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా కంపైలర్ ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ రాసిన వెంటనే ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే మనకి ఆ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇటువంటి కామెంట్స్ ఏవైనా ఉన్నా సరే అవి రిమూవ్ చేస్తుంది, అంటే లేనట్టుగా అజ్యూమ్ చేసుకుంటుంది. సో అవన్నీ కూడా రిమూవ్ చేసి మనకు మెయిన్గా ప్రోగ్రాంలో ఏమైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో సో వాటి మీద అయితే ఫోకస్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే సో ఇవన్నీ కూడా రీసాల్వ్ చేస్తుంది. #include stdio.h ఇవన్నీ ఉంది కదా, సో వీటిని ప్రాసెస్ చేస్తుంది అనమాట. stdio.h యూజ్ చేసాం కాబట్టి సో ఈ printf వర్క్ అయింది. అదేవిధంగా ఇలా #define అని ఉంటుంది. సో ఇలా #define అని రాసి సపోజ్ ఏదైనా వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇలా ఇదంతా మళ్ళీ చూద్దాం #define ఇవన్నీ కూడా. సో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ అయితే చెప్తున్నాను. సో ఇలా #define ఇచ్చి ఏదైనా నేమ్ ఇచ్చి తర్వాత వాల్యూ ఇస్తే సపోజ్ పై వాల్యూ 3.1415 అని చెప్పేసి తెలుసు కదా మనకి. సో ఇలా సపోజ్ ఈ పై వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. సో ప్రతిసారి పై వాల్యూ 3.1415 అలా రాయకుండా సో ముందే ఒకసారి డిఫైన్ చేసేసి సో ఈ పై వాల్యూ యూజ్ చేసిన ప్రతిసారి ప్రోగ్రాంలో సో ఆ పై అనే ప్రతి చోట 3.1415 అనేది రీప్లేస్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి పై వేసిన ప్రతి చోట కూడా ప్రోగ్రాంలో ఎక్కడెక్కడైతే మనం PI అనే వర్డ్ యూజ్ చేస్తామో సో అక్కడంతా కూడా 3.1415 అని చెప్పేసి రీప్లేస్ అయిపోతుంది. సో అది వచ్చేసి ఫస్ట్ ఫేజ్ అనమాట. సోర్స్ కోడ్ రాసిన తర్వాత సపోజ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ printf ఈ % ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం తర్వాత వీడియోస్లో. సో రన్ చేస్తే హెలో వరల్డ్ 3.14159 అని చెప్పేసి వచ్చింది. ప్రింట్ఎఫ్లో అయితే మనం 3.1415 అయితే నెంబర్ ఇవ్వలేదు, కానీ మనకైతే ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే సో ఇక్కడ డిఫైన్ చేసాం. సో ప్రోగ్రాంలో ఎక్కడైనా మనకి ఈ పై అనే వర్డ్ యూజ్ చేస్తే ఆ పై అనేది 3.1415 అనే నంబర్తో రీప్లేస్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేసాం.
సో ఆ డెఫినేషన్ ప్రకారం మనకి ప్రింట్ఎఫ్లో పై యూజ్ చేయగానే మనకి ఆ నెంబర్తో రీప్లేస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సోర్స్ కోడ్ రాసిన వెంటనే సో ఈ పనులన్నీ కూడా చేస్తుంది. హ్యాషింగ్ ఈ ప్రీ ప్రాసెసర్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. సో స్టాండర్డ్ stdio.h ఉంది కదా, సో అది ప్రింట్ఎఫ్ కోసం రాసామని చెప్పేసి ఎక్స్పాండ్ చేస్తుంది. అదేవిధంగా మ్యాక్రోస్ ఏవైతే ఉన్నాయో హ్యాష్ డిఫైన్స్ అవన్నీ కూడా రీప్లేస్ చేస్తుంది. ఇంతకుముందు మనం పై ఎగ్జాంపుల్ చూసాం కదా, సో అలా ఏవైనా మ్యాక్రోస్ హ్యాష్ డిఫైన్ యూజ్ చేసిన మ్యాక్రోస్ ఏవైనా ఉంటే వాటన్నిటి వాల్యూస్ కూడా రీప్లేస్ చేస్తుంది. సో కామెంట్స్ ఏవైనా ఉన్నా రిమూవ్ చేస్తుంది, ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా రిమూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసెస్ మాడిఫైడ్ సోర్స్ కోడ్ రాసిన తర్వాత ప్రీ ప్రాసెసర్కి అయితే సోర్స్ కోడ్ వెళ్తుంది. సో ప్రీ ప్రాసెసర్ నుంచి మనకు వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే మాడిఫైడ్ సోర్స్ కోడ్. సో ఎందుకు మాడిఫైడ్ సోర్స్ కోడ్ అంటే సో ఇక్కడ ఏవైతే మ్యాక్రోస్ ఉన్నాయో అవన్నీ రీప్లేస్ చేస్తుంది కాబట్టి సో మనకి ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం మాడిఫైడ్ సోర్స్ కోడ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ ప్రీ ప్రాసెసర్ నుంచి మనకు వచ్చే అవుట్కమ్ ఏంటంటే మాడిఫైడ్ సోర్స్ కోడ్ అనమాట. సో ఇలా మాడిఫైడ్ సోర్స్ కోడ్ వచ్చింది. హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్స్ని అయితే ఎక్స్పాండ్ చేసింది, మ్యాక్రోస్ని కూడా డిఫైన్ చేసింది, సో కామెంట్స్ కూడా రిమూవ్ చేసింది. తర్వాత సోర్స్ కోడ్ ఎక్స్పాండెడ్ మాడిఫైడ్ సోర్స్ కోడ్ అయితే ప్రొడ్యూస్ చేసింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కంపైలర్. సో ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే సింపుల్ లైఫ్ ఎనాలజీలో చెప్పాలంటే సో ఇక్కడ ఒక ఉమెన్ ఉంది, సో ఆమెకైతే ఇంగ్లీష్ తెలుసు. సో ఆమె ఏమంటుంది, హెలో అంటుంది. సో ఇక్కడ ఒక మెన్ ఉన్నాడు, ఆయనకి వేరే లాంగ్వేజ్ తెలుసు. సో ఈ హెలోని ఆయనకు అర్థమయ్యేలాగా ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ఆమె కన్వర్ట్ చేస్తుంది. సేమ్ అంతే కంపైలర్లో కూడా. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ అయితే మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, సి లాంగ్వేజ్. సో ఆ ప్రోగ్రామింగ్ని మిషన్కి అర్థమయ్యే కంప్యూటర్కి అర్థమయ్యే మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ ఏదైతే ట్రాన్స్లేటర్ యూజ్ చేసామో సో మనం ఇక్కడ కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కంపైలర్ ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది హై లెవెల్ కోడ్ని మిషన్ కోడ్ లాగా అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, హై లెవెల్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్. సో ఈ లాంగ్వేజ్లో ఏవైతే మనం రాస్తామో సో ఆ లాంగ్వేజ్ మనం కంపైలర్కి ఇస్తే కంపైలర్ ఏం చేస్తుందంటే మిషన్ లెవెల్ అసెంబ్లీకి మెషిన్ అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో కోడ్ని ఆప్టిమైజ్ చేయడం అవన్నీ కూడా చేస్తుంది. సో ఈ కంపైలర్ నుంచి మనకు వచ్చే అవుట్కమ్ ఫైల్ ఏంటంటే అసెంబ్లీ కోడ్ ఫైల్ అనేది వస్తుంది. సో ఈ అసెంబ్లీ కోడ్ అంటే ఏంటంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్. సో ఈ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ని మిషన్కి అర్థమయ్యేలా మనం అయితే కన్వర్ట్ చేయాలి కదా, సో ఆ పని కంపైలర్ చేస్తుంది. సో కంపైలర్ ఆ పని చేసి మనకి అవుట్కమ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అవుట్కమ్ ఏంటంటే అసెంబ్లీ కోడ్ ఫైల్. సో .s ఫైల్ అనేది జనరేట్ అవుతుంది కంపైలర్ నుంచి. సో అలా అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అసెంబ్లర్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఫైల్ని అసెంబ్లర్కి అయితే ఇస్తాం. సో ఫస్ట్ అయితే సోర్స్ కోడ్ రాస్తాం, తర్వాత ప్రీ ప్రాసెసర్లో మాడిఫైడ్ సోర్స్ కోడ్ వస్తుంది. మాడిఫైడ్ సోర్స్ కోడ్ని కంపైలర్కి ఇస్తే కంపైలర్ అసెంబ్లీ లాంగ్వేజ్ జనరేట్ చేస్తుంది. సో ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ని అసెంబ్లర్కి ఇస్తాం. సో అసెంబ్లర్లో సో ఇక్కడ అసెంబ్లర్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ రియల్ లైఫ్ ఎనాలజీ ఉంది కదా, సో ఒక కార్ అయితే ఉంది. సో కార్కి వీళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబుల్ చేస్తున్నారు, పార్ట్స్ అన్ని అసెంబుల్ చేస్తున్నారు. సో సేమ్ అంతే ఇక్కడ అసెంబ్లర్ కూడా మనకైతే ఏవైతే అసెంబ్లీ లాంగ్వేజ్ ఫైల్స్ వస్తున్నాయో సో అవన్నీ కూడా అసెంబుల్ చేసి మనకి మిషన్ రీడబుల్ కోడ్. సో ఫైనల్గా మిషన్ రీడబుల్ కంప్యూటర్కి అర్థమయ్యేలాగా బైనరీ లాంగ్వేజ్ ఫైల్, సో బైనరీగా మిషన్ రీడబుల్ కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, కన్వర్ట్స్ అసెంబ్లీ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్, జనరేట్స్ ఆబ్జెక్ట్ ఫైల్. సో అసెంబ్లర్ నుంచి మనకు వచ్చే అవుట్కమ్ ఫైల్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఫైల్, విచ్ ఈస్ మిషన్ రీడబుల్ బట్ నాట్ ఎగ్జిక్యూటబుల్ ఎట్. సో మిషన్ రీడబుల్ కానీ అసెంబ్లర్లో ఉన్నా కూడా ఇంకా ఎగ్జిక్యూటబుల్ కాదు. సో ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఉన్నాయి కదా మనకి ఎగ్జిక్యూషన్ ముందు. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫైనల్గా అసెంబ్లర్ నుంచి సో అసెంబ్లీ ఫైల్స్ అన్నీ కూడా అసెంబుల్ చేసి మనకి మిషన్ రీడబుల్గా కన్వర్ట్ చేస్తుంది. సో మనకి అసెంబ్లర్ నుంచి వచ్చే అవుట్కమ్ ఫైల్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఫైల్. సో దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి .or.obj అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఫైల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే లింకర్. సో ఈ లింకర్ ఏం చేస్తుంది, అలా వచ్చిన ఆబ్జెక్ట్ ఫైల్స్ని కంబైన్ చేస్తుంది. సో వేటితో కంబైన్ చేస్తుంది అంటే లైబ్రరీ ఫంక్షన్స్ లైక్ ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఉంది కదా, సో ఇక్కడ ప్రింట్ఎఫ్ యూజ్ చేసాం ప్రోగ్రామ్లో. సో ఈ ప్రింట్ఎఫ్ని ఏం చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్తో లింక్ చేస్తుంది అనమాట. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్లో ప్రింట్ఎఫ్ డెఫినేషన్ ఉంటుంది కదా, సో ప్రింట్ఎఫ్ అంటే ఏం చేయాలి, అది ఎలా వర్క్ అవ్వాలని చెప్పేసి stdio.hలో ఉంటుంది కాబట్టి సో ఈ ప్రింట్ఎఫ్ని హెడర్ ఫైల్స్కి అయితే లింక్ చేయడం అలాంటి వర్క్ అంతా కూడా ఈ లింకర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చాను కంబైన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్, లింక్స్ లైబ్రరీ ఫైల్స్ లైక్ ప్రింట్ఎఫ్. సో ఇలా ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా హెడర్ ఫైల్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తుంది. సో ఆ హెడర్ ఫైల్స్తో అయితే లింక్ చేసి
మనకైతే ఎక్స్టర్నల్ రెఫరెన్సెస్ ఏవైనా కూడా ఉంటే రిసాల్వ్ చేస్తుంది. ఫైనల్గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ లింకర్ నుంచి మనకి ఏం అవుట్కమ్ ఫైల్ వస్తుందంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే వస్తుంది. సో దాని ఎక్స్టెన్షన్ వచ్చేసి .exe అని ఉంటుంది. సో ఇలా లింకర్ నుంచి మనకు అవుట్కమ్ వచ్చే ఫైల్ ఏంటి అంటే ఎగ్జిక్యూటబుల్. ఫైనల్గా మనకైతే ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో మిషన్ రెడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మిషన్ ఆల్రెడీ అర్థం చేసుకొని సో మనకు కావాల్సిన అవుట్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ ఫైల్ వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఫైనల్గా లింకర్ నుంచి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా ఆబ్జెక్ట్ ఫైల్స్, అదేవిధంగా లైబ్రరీ ఫైల్స్ని అయితే లింకర్ లింక్ చేసి మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే అవుట్కమ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో లింకర్ ఈఎక్సి ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే లోడర్. సో లోడర్ ఏం చేస్తుందంటే లోడర్ లోడ్స్ ఎగ్జిక్యూటబుల్ ఇంటూ మెయిన్ మెమరీ. సో ఆ ఈఎక్సి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. సో మనం ఇంతకు ముందు చెప్పాం కదా, సో ప్రజెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉందంటే కరెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో అవన్నీ కూడా మెయిన్ మెమరీలోకి అయితే ఖచ్చితంగా లోడ్ అవ్వాలి. సో అక్కడి నుంచి మనకైతే ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, .exe ఫైల్స్ అన్ని కూడా లోడర్ ఏం చేస్తుందంటే మెయిన్ మెమరీకి అయితే లోడ్ చేస్తుంది. తర్వాత ఆ ప్రోగ్రామ్కి మెమరీ అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఫైనల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చాక ఫైనల్గా ప్రోగ్రామ్ రన్స్ ఆన్ ద కంప్యూటర్, మనకి ఫైనల్గా హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చాం కదా ఎగ్జిక్యూషన్. సిపియూ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫెచ్ చేసుకొని మనకైతే మెమరీలో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా సిపియూ ఫెచ్ చేసుకొని మనకైతే అవుట్పుట్లో ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్రింట్స్ ఆన్ ద స్క్రీన్. సో మనకి రన్ చేయగానే హెలో వరల్డ్ ప్రింట్ అయింది కదా, సో అలా ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది మనకి లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో ఇక్కడ సమ్మరీ చూసుకుంటే ఫస్ట్ అయితే సోర్స్ కోడ్ రాస్తాం, తర్వాత ప్రాసెసింగ్ చేస్తాం. సో హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్స్, మ్యాక్రోస్ అవన్నీ కూడా రీప్లేస్ చేసి మాడిఫైడ్ సోర్స్ కోడ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత అసెంబ్లీ కోడ్ లాగా ట్రాన్స్లేట్ చేస్తుంది. తర్వాత మిషన్ రీడబుల్గా లింకర్ అయితే కంబైన్ చేసి మనకైతే మిషన్ రీడబుల్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మెయిన్ మెమరీలోకి లోడ్ చేసి ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది కంప్లీట్గా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. మనం కంపైలర్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకి అవుట్కమ్ ఎలా వస్తుంది, సోర్స్ కోడ్ నుంచి ఫైనల్గా మనకు అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది, సో ఆ ప్రాసెసింగ్ మొత్తం ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇది కంప్లీట్గా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రెటర్. సో కంపైలర్ అని చెప్పాం కదా, కంపైలర్లో ఏం జరుగుతుంది, ప్రోగ్రామ్ మిషన్ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ అయిపోయి ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయి మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. సో మళ్ళీ ఈ ఇంటర్ప్రెటర్ ఏంటి అంటే, సో కంపైలర్ ఇంటర్ప్రెటర్ సపరేట్. సేమ్ ఇంటర్ప్రెటర్ కూడా అంతే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా కన్వర్ట్ చేసి మిషన్ లాంగ్వేజ్లో మనకైతే అవుట్కమ్. సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి అంటే, సో ఇక్కడ ఇచ్చాం కదా, ఏ లాంగ్వేజ్ ప్రాసెసర్ దట్ ట్రాన్స్లేట్స్ ఈచ్ స్టేట్మెంట్ ఆఫ్ ద సోర్స్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇట్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ట్రాన్స్లేటింగ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఈస్ కాల్డ్ అండ్ ఇంటర్ప్రెటర్. కంపైలర్ ఏం చేస్తుంది, ఒకేసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ని రీడ్ చేస్తుంది, ఒకేసారి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా టుగెదర్గా అన్ని ఎర్రర్స్ ఒకేసారి చూపిస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా రన్ అయ్యి మనకు ఫాస్ట్గా అవుట్పుట్ జనరేట్. ఇంటర్ప్రిటర్ అలా కాదు, ఈచ్ స్టేట్మెంట్స్ ఒక్కోసారిగా రీడ్ చేసి మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఫర్దర్గా ఆ లైన్కి సంబంధించి ఎర్రర్ ఉంటే సో అక్కడితో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేస్తుంది, ఫర్దర్గా కంటిన్యూ చేయదు. దాని ద్వారా ఏమవుతుందంటే సో మనం ఆ ఎర్రర్ రీసాల్వ్ చేసి సో అదంతా చాలా టైం తీసుకుంది. కంపైలర్ కంటే కొంచెం స్లోగా మనకైతే రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో దాన్ని ఇంటర్ప్రిటర్ అంటాం. సో కంపైలర్ కంప్లీట్గా సోర్స్ కోడ్ని రీడ్ చేస్తుంది ఒకేసారి. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ అయితే మనకి చెక్ చేసి లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏవైనా ఎర్రర్స్ ఉన్నా లైన్ బై లైన్గా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఇచ్చాక ఇఫ్ దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద స్టేట్మెంట్ దెన్ ద ఇంటర్ప్రిటర్ టర్మినేట్స్ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ ప్రాసెస్ అట్ దట్ స్టేట్మెంట్ అండ్ డిస్ప్లేస్ అన్ ఎర్రర్ మెసేజ్. సో ఏదైనా స్టేట్మెంట్స్ రన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్ స్ట్రైక్ అయినప్పుడు అదేం చేస్తుంది, ఫర్దర్గా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లకుండా టర్మినేట్ చేసి మనకైతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ల్యాగ్ అవుతుంది, చాలా టైం కంపైలర్ కంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఇచ్చాక రియల్ లైఫ్ అనేది లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అనమాట. సో ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మనం ఎక్కడ ఇస్తామో సో మనకైతే అప్పటికప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్కి లైన్ బై లైన్ అయితే మనకు కన్వర్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చాక ఇమేజ్ సోర్స్ కోడ్ అయితే ఇస్తాము, సో అది ఇంటర్ప్రిటర్కి ఇస్తాము. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది, నెక్స్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్కి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏదైనా ఎర్రర్ ఉంటే చూపిస్తుంది, ఎర్రర్ ఏం లేదు మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసుకుంటుంది. అలా ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది.
సో ఇక్కడ ఫైనల్గా కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్ అయితే డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ ఫీచర్స్ అది కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఇచ్చాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్లేషన్. సో కంపైలర్లో ఏం జరుగుతుంది, ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది మిషన్ రీడబుల్గా, మిషన్కి అర్థమయ్యే అసెంబ్లీ లాంగ్వేజ్ లాగా ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకేసారి రీడ్ చేసి కన్వర్ట్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ ప్రోగ్రామ్ రీడ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తుంది, మొత్తం ప్రోగ్రామ్ ఒకేసారి రీడ్ చేయకుండా. సో ఈచ్ లైన్, ప్రతి ఒక్క లైన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్రతి ఒక్క లైన్ని ట్రాన్స్లేట్ చేస్తూ వస్తుంది. సో అది ఫస్ట్ డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ వచ్చేసి కంపైలర్లో ఫాస్ట్గా అవుతుంది. మన ప్రోగ్రామ్స్ అనేవి రన్స్ ఆఫ్టర్ కంప్లీట్ కంపైలేషన్. సో కంప్లీట్గా మనకైతే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో సోర్స్ కోడ్ మొత్తం రీడ్ చేశాక ఎర్రర్ ఫ్రీ అనిపించినప్పుడు అదైతే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, కంపైలేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇంటర్ప్రిటర్లో ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది లైన్ బై లైన్, ఎందుకంటే ఇంటర్ప్రిటర్లో ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ లైన్ బై లైన్ అయితే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో మనకైతే ఇమ్మీడియట్గా లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. సో కంపైలర్లో ఏమవుతుంది, అన్ని ఎర్రర్స్ ప్రోగ్రామ్ ఒకేసారి రీడ్ చేస్తుంది కాబట్టి సో ఎర్రర్స్ ఏమైనా కూడా ఒకేసారి అన్ని మనకైతే చూపిస్తుంది. ఇంటర్ప్రిటర్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎర్రర్ స్ట్రైక్ అయిపోతుందో అది అనేది ఫర్దర్ ప్రాసెస్ టర్మినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన స్టాప్స్ వెన్ ఫస్ట్ ఎర్రర్ అక్కర్స్. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్. సో కంపైలర్లో ఏమవుతుంది, ఈఎక్సీ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో కంపైలర్ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్కి వస్తుంది, అసెంబ్లీ నుంచి లింకర్ లోడర్, తర్వాత ఈఎక్సీ ఫైల్ అనేది వస్తుంది మనకి. సో ఆ ఈఎక్సీ ఫైల్ నుంచి అయితే మనం అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంటర్ప్రిటర్లో అలా కాదు, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఏం జనరేట్ కాదు, ఎందుకంటే ఇవి లైన్ బై లైన్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్, ఆబ్జెక్ట్ ఫైల్స్ అలా ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అలా ఏం జనరేట్ అవ్వవు అనమాట. కంపైలర్లో అయితే .exe ఫైల్స్ అయితే జనరేట్ అవుతాయి. నెక్స్ట్ స్పీడ్. సో కంపైలర్ ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి రీడ్ చేస్తుంది కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్టర్ ఉంటుంది. సో ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి సో కంపేరేటివ్లీ కొంచెం స్లోగా అయితే ఎగ్జిక్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చేసి కంపైలర్లో ఎర్రర్స్ మొత్తం ఒకేసారి చూపిస్తుంది, డిస్ప్లేస్ ఆల్ ఎర్రర్స్ టుగెదర్. సో ఎందుకంటే ప్రోగ్రామ్ని ఒకేసారి రీడ్ చేస్తుంది కాబట్టి సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకేసారి అయితే చూపిస్తుంది. సో ఇంటర్ప్రిటర్లో ఏంటంటే ఒక ఎర్రర్ వస్తే మనకు ఫర్దర్ ప్రాసెస్ అనేది టర్మినేట్ చేస్తుంది. సో అందుకే ఇక్కడైతే డిస్ప్లేస్ వన్ ఎర్రర్ అట్ ఏ టైం అని చెప్పేసి ఇచ్చాము కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ లాంగ్వేజ్. సో కంపైలర్ వచ్చేసి C++ లాంటి లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే కంపైలర్ యూజ్ చేస్తాయి. పైథాన్, జావా స్క్రిప్ట్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తాయంటే ఇంటర్ప్రిటర్ని అయితే యూజ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఫర్ C లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. సో కంప్యూటర్ బేసిక్స్, అదేవిధంగా C లాంగ్వేజ్ గురించి కోడింగ్, ప్రోగ్రామింగ్ మొత్తం కంప్యూటర్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ C లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్, స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అదేవిధంగా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో అవన్నీ కూడా నీట్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ క్లాసెస్ అయితే చూద్దాం, ఫర్దర్ టాపిక్స్ని కూడా క్లియర్గా డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.